సాగుతున్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్య మా ముగ్గురిని అమ్మా నన్నే పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. నారాయణ ఏంటి ఇది? నాకు కూడా తెలియదు సార్. నా గురించి అంతా వాగేసావు కదరా? చెప్పురా. తెలుసుకోకుండా మాట్లాడకరా. చెప్పలేదురా. చెప్పురా. అబద్ధం, మంచి అబద్ధం. నువ్వు ఆ పిల్లివారితో నా గురించి మొత్తం చెప్పేశావు కదా, అంతా వీడియోలో ఉంది. చూడరా, చూడు, చూడరా, అంతా వీడియోలో ఉంది. చూడు. ఉందా? ఉందా? చూడరా, చూడు. రే నారాయణ, నేను అలా మాట్లాడలేదురా, నన్ను నమ్మరా. మీరా ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? నేనే పచ్చి మోసగాన్ని. నుదుటికి విభూతి రాసుకొని పేకాట మందు అన్ని మానేశానని చెప్పి నటించి ఎలా నమ్మించానో చూసావు కదా. నరేష్ గారికి ఇచ్చిన పొలం కాగితాలు నా చేతికి రావాలని అలా నటించి నమ్మించాను రా. మా మామ ఆస్తి కాజేద్దామని నేను చూస్తుంటే నువ్వు వెళ్ళి ఆ పిల్లివారితో నేనే సత్యని హత్య చేశానని చెప్తావా? ఎంత ధైర్యం నీకు? వడ్డే చెప్తున్నాను రా, నేను అలా చెప్పలేదురా. నేను చేసిన హత్యకి నరేష్ కి శిక్ష పడుతుందని ఆశతో ఎదురు చూస్తుంటే నువ్వు నా ఆశల మీద నీ ఇల్లు చల్లేవు కదరా. మొత్తం ఆస్తి నరేష్ కి ఇచ్చేస్తానని మా సత్యం మామయ్య పొగరగా వాగాడురా. అందుకే చంపేశాను నిన్ను. చెప్పురా, చెప్పు. ఈ సమయంలో నరేష్ సత్యం మావయ్య కోసం ఇంటికొచ్చాడు. నేను వెనక నుంచి పారిపోయి మళ్ళీ ముందు వైపు నుంచి తిరిగి వచ్చి ఆ నరేష్ గారి చేతికి రక్తం ఉండడంతో వాడి మీద నేరం నెట్టాను రా. అది మా విజయలక్ష్మి అత్తయ్య నమ్మింది, ఊరు నమ్మిందిరా. రేపు జడ్జి గారు కూడా నేను అమాయకుడని నమ్మబోతున్నారా? నా ప్లాన్ అంతా చెడగొచ్చావు కదరా నిన్ను. ఆర్డర్, ఆర్డర్. ఈ వీడియో ఆధారాన్ని బట్టి సత్యాన్ని హత్య చేసింది గాలి నారాయణే అని ఈ కోర్టు విశ్వసిస్తోంది. పిల్లి నరేసింహ నిరపరాధని నిరూపణ అయినందున అతన్ని తక్షణమే విడుదల చేయాలని పోలీసు వారిని ఆదేశించడమైనది. ధర్మేశన్న, నేను నిరపరాధనని జడ్జి గారు చెప్పారు. నేను ఇంటికి వచ్చేస్తానన్నా. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
గాలి నారాయణ్ని అరెస్ట్ చేయమని ఈ కోర్టు పోలీసు వారిని ఆజ్ఞాపించడమైనది. ఏయ్! గలడా ఏయ్, కింద పడే కింద పడే ఇక్కడికి వచ్చారా పొడుస్తా రే గలడా ఏయ్, ఏం కింద పడేరా? చేస్తున్నారా? నీకే చెప్పేది కింద పడే. ఏయ్, దూరంగా ఉండండి. ఏయ్, 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 మా నాన్ననే చంపేస్తావా ఏయ్, దుర్మార్గుడా. ఏయ్, ఏయ్, ఎవరైనా దగ్గరకు వస్తే గలడా. పొడిచేస్తా. రేయ్ ఏయ్, వదలరా. ఏం చేస్తున్నావు రా నువ్వు? ఆగు, ఆగు, ఏయ్. ఏయ్, 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 ఆగరా, ఎక్కరాదు. ఏయ్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఒక నిరపరాధికి శిక్ష పడకూడదన్న సూత్రాన్ని నిజం చేస్తూ ఈ కేసులో తెలివిగా వాదించిన లాయర్ శ్రీమతి రేవతి గారిని ఈ కోర్టు అభినందిస్తోంది. థ్యాంక్స్ యువర్ ఆనర్. అన్నా అందరూ కలిసి నన్ను కాపాడారు. నేను బయటికి వస్తానని కల్లో కూడా అనుకోలేదన్నా. అన్నా రే, నువ్వు నిర్దోషిగా బయటికి రావడానికి కారణం మల్లిక, రేవతి. వాళ్ళు నీ కోసం పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అమ్మాయిలిద్దరూ చాలా మాటలు పడ్డారా. ఎవరిదాకో ఎందుకు, నేనే పాపం రేవతిని నానా మాట్లాడినాన్రా. వాళ్ళు లేకపోతే ఇవాళ నీకు విడుదల లేదురా. నా కేసు నువ్వే వాదిస్తావని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు శిక్ష తప్పదనుకున్నాను. నన్ను క్షమించొద్దునా. నన్ను ఉరికంబం ఎక్కకుండా కాపాడినందుకు నీకు నేను జన్మ జన్మలకి రుణపడి ఉంటాను వదినా. ఏంటి మరిది గారు ఈ మాటలు? మన మధ్య రుణాలు కృతజ్ఞతలేంటి? మనమంతా ఒక్కటే. పిల్లివారి కుటుంబం అంటే మమతల కోవెల్లాంటి ఉమ్మడి కుటుంబం. మీ వైపు న్యాయం ఉంది కాబట్టి, మీరు ఎలాంటి నేరం చేయలేదు కాబట్టే నిర్దోషిగా విడుదలయ్యారు. మీరు ఆ హత్య చేసి ఉండరని మల్లిక ఎప్పుడైతే నమ్మటం ప్రారంభించిందో అప్పుడే మీకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం నాకు కలిగింది. ఆ నమ్మకమే మీరివాళ కడిగిన ముత్యంలా బయటకొచ్చారు. మీరు నేరం చేయలేదు అన్న నమ్మకం ఉన్నా దానికి తగ్గ ఆధారాలు సేకరించి మాకు చెప్పిందే మల్లిక. ఆ ఆధారాలు ఉన్నాయన్న ధైర్యంతోనే మేము ధర్మం కోసం పోరాడాం. కాబట్టి మల్లికకే మీరు థ్యాంక్స్ చెప్పాలి. మల్లిక, బాబా ఒక స్టేజ్లో నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, అనుమానించాను, అవమానించాను, నానా మాటలన్నాను. నన్ను క్షమించు బావా. కాశీలో ఉన్న తాతకి ఈ విషయం తెలిస్తే చాలా ఆనందిస్తాడ్రా నరేష్.